ఆయన ఆలోచన విధానం దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీ అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, ఆయన మన పార్టీ సిద్ధాంతాలని, తర్వాత ఆయన ఈ సమాజానికి ఏం చేయదలుచుకున్నది అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి. ఇందాక రవితేజ్ గారు చెప్పారు, మనం ఇది ప్రతి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా గట్టిగా తీసుకువెళ్తే నేను గట్టిగా నమ్ముతున్నాను, 2019లో అమరావతి కోటలో పవన్ కళ్యాణ్ గారు జెండా ఎగరవేస్తారు. మన జనసేన రాజ్యాన్ని స్థాపిద్దాం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం. మీరు నేను అందరం కంకణ కట్టుకుంటే అది వచ్చే సంవత్సరం కల్లా సాధ్యపడుతుందని నేను ఆశిస్తున్నాను. నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నేను మాట్లాడబోయే ముందు అంటే ఇంకొక ఇద్దరు గురించి, అంటే మీతో అందరు ఉన్నారు కానీ ముందు ఇస్తుందా, నీకు రమ్మా, నువ్వే రాజు, నీకు కాకపోతే ఎవరికి రా మాట్లాడు. సరే నువ్వు మాట్లాడమ్మా, నీ పక్కన నేను ఉంటాను. ఇందాక బ్రదర్ మాట్లాడారు కదా, జనసేన ఒక వృక్షము. ఈ వృక్షాన్ని 100 తుఫాన్లు వచ్చినా ఎవరు ఏం చెయ్యలేరు. నాటిన వాడు మహర్షి. ఈ వృక్షాన్ని చూసి నాటే ఋషులు ఈ వృక్షాన్ని చూసి భయపడాలి. జనసేన వృక్షాన్ని చూసి ఈ మహర్షిని నమ్ముకొని ఇంతమంది వచ్చిరు. కానీ ఈ మహర్షి మన గురించే ఉంటాడు, మన గురించే చేస్తున్నాడు, మన గురించే. ఆ మహర్షి నచ్చే పనులు చేయడం మన గొప్పతనం. నాకు రాజకీయంతో సంబంధం లేదు. నేను చెప్పాలన్నా నా మనసు, నువ్వు గుండెల్లో నుంచి ఏం మాట్లాడు, మన తిట్టాలంటే కూడా తిట్ట, ఏం పర్లేదు. నేను ఐకాన్ వెళ్ళడానికి వెళ్తున్నాను. ఓసారి ఇట్లా పోతుంటే అందరు లోపలికి వస్తుంటే నేను కూడా అడిగిన అక్కడ రిక్వెస్ట్గా, అన్నా నేను వస్తానన్నా అన్న. నీ పేరుందా అన్న. లేదన్నా అన్న. అన్నా నేను వస్తానన్న. ఇంకో బ్రదర్ కొట్లాడుతారు, అన్న మెల్లగా కొట్లాడన్నా, గట్టిగా కొట్లాడకు అన్న. ఆ అన్నతోటి అన్న బిజీ అయిపోయాడు. అన్న ప్లీజ్ అన్నా అన్న. నా మంచితనం చూసి అమ్మాయి ఏదో నాకు సపోర్టు. పవన్ అన్న పాయింట్స్ అట్లా ఉంటాయి, దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండి. నాలో ఉంది, నీలో ఉందా? ఇది పవన్. పవన్ పవన్ ఈజ్ ఎ పవర్. నాకు రాజకీయాలు లేవు, నేను సీదా సాదా మనిషిని. నేను ఇట్లా వెళ్తుంటే అన్న చెప్తుంటా, అన్న ప్లీజ్ అన్న అంటే ఇంకొకరు పిలిచిరు, పోమ్మా అన్నారు. నేను ఇప్పుడే కూర్చున్నాను. ఈ అన్న మాట్లాడుతుంటే నాలో నాకు పుట్టింది, నాలో నుండి పుట్టింది, నా సొంతం కాదు. నేను ఇక్కడికి వచ్చి అన్నని అడుగుదామంటే పర్మిషన్ ఇయ్యారు. అందుకే 10 మందిలో అడిగిన, అన్నా నాకు ఒక ఛాన్స్ ఇస్తావా, ఒక్కటి ఇస్తావా? నువ్వేనా, నేను చూపిస్తా. ఎవరు చూపించలేరు. నీ నుండి పుట్టిందని నేను. నువ్వు ఒక అణువైతే అణులో పుట్టిన చిన్న బాంబు లాంటి దాన్ని. అది అన్నని దూరంకెంచి చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప నాకు ఓపెన్ గా తెలియదు. ఫస్ట్ టైం నేను మెడికల్ డిపార్ట్మెంట్లో సిస్టర్ని. కానీ అన్నని అత్తారింటికి దారే దాంట్లో చూసినాక అన్న చేసే న్యాయపరమైన పనులు శ్రీకృష్ణునితో సమానంగా అనిపించింది. ఎందుకంటే అన్న ఎక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఎవరిని ఏం చేయాలో అన్నకు మాత్రమే తెలుసు. 100 రాజకీయాలు వచ్చినా ఏం చెయ్యలేవు. జనసేన ఒక్కటే, జనసేన ఒక్కటే. మహర్షి వెనకాల ఇంతమంది కూడా ఉండాలి. ఋషి ఒక్కడే కాదు, ఋషి వెనకాల ఉండాలి. ఈ అన్న నా కోరిక ఒక్కటే, చిరు అన్న పెట్టిన పార్టీ కంటే పవన్ అన్న పార్టీ నా పిల్లలు చూపించుకోవాలి. అదే నా ఆకాంక్ష, కోరిక. నాకే రాజకీయం అక్కర్లేదు. నేను చేసే వృత్తికి న్యాయం చేయడమే నా ధర్మత. నేను
ఇంకోటి, నేను దొడ్డి కుమరయ్య వంశం నుండి పుట్టిన తెలంగాణ బిడ్డన్నాను తెలుసా అన్నా. గౌడన్న కోసం చెప్తే నా రోమాలు లేచిపోయినాయి. అన్న న్యాయంగా ఉంటాడు, ఆంధ్ర తెలంగాణ తేడా లేదు. అన్న నా మనిషి, నా మనిషి. అది అన్న నమ్ముకున్నా. అన్నకి నచ్చిన వాళ్ళందరూ అన్న అడుగు జడలో నడవాలి, అన్న పేర్లు నిలబెట్టాలి. అదే నా ఆకాంక్ష. ఎక్కువ మాట్లాడతా సారీ అన్న. థ్యాంక్ యూ అన్న. భారత్ మీకు అర్థమైందా? తల్లి ఆడపడుచులు ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళాను నేను? ఈ తల్లిని చూసి, ఆడపడుచుని చూసారు, చెల్లిని చూశారు. నేను మగవాళ్ళకి ఇంకా భేదభావాలు ఉంటాయి, కానీ ఆడపడుచుకి భేదభావాలు, మానవత్వం చూస్తారు. అలాంటి ఆడపడుచు మీ స్ఫూర్తి కావాలి. అందుకే నేను ఎవరన్నా పిలిచి నేను మాట్లాడతాను. ఎందుకు రమ్మంటానంటే, గొప్పవాళ్ళు మామూలుగా ఉంటారు, వాళ్ళు బయటపడరు. అలాంటి గొప్ప తల్లి ఆడపడుచు. ఒక కుటుంబం కాదమ్మా, మీరందరూ నా కుటుంబం. నేను ఒక్క నేను నా కుటుంబాన్ని వదులుకుంటానేమో కానీ మిమ్మల్ని వదులుకాను. ఇది చేత్తో కుట్టారండి జనసేన కొలను జూట్ మెటీరియల్ తోటి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏమ్మా, ఏంటి కప్పనా? ఇది అంటే నేను సామాన్యులు వెతుకుతాను. సామాన్యులు అంటే నేను అంటే నాకు మనకి రోజు నేను మొన్న ఒక కాలేజీకి వెళ్తే అక్కడ అడిగారు మీ రోల్ మోడల్స్ ఎవరంటే, నేను రోల్ మోడల్స్ పవర్ స్టార్లోనూ లేదంటే పెద్ద పెద్ద స్టార్స్లో నేను వెతకను, లేదంటే మహానుభావులు, వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఈ సమాజం ఇంత బలంగా ఉంది, ఇన్ని కులాల వైషమ్యం, ఇన్ని మతాల మధ్య విభేదాలు నాయకులు సృష్టించిన ఇంకా భారతదేశ సమాజం ఇంత బలంగా ఉందంటే ఇలాంటి ఆడపడుచులే కారణం. వీళ్ళు కనిపించరు, వీళ్ళు నా హీరోలు. ఏమన్నా అడిగారు ఎవరు మీ రోల్ మోడల్స్ అంటే, ప్రతిరోజు ఒక రోల్ మోడల్ కోసం వెతుకుతాను నేను. ఈరోజు నా రోల్ మోడల్ చలో. థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఎంత అద్భుతం చేస్తావు, అంత అద్భుతం చేస్తాను. దొడ్డి కొమరయ్య గారి వారసత్వం ఉన్న మంగ, ఆవిడ పేరు సిస్టర్ పేరు మంగ, గాంధీ హాస్పిటల్ సిస్టర్గా పనిచేస్తారు. ఆవిడకి చెప్పాను కదా, ఆ వంశం అలా ఉంటుంది. తల్లి వెళ్ళమ్మా. అంటే ఇంకోటి నాకు చెప్తానే, నాకు చాలామంది పాలిటిక్స్ అనగానే మీరు అందరు కొత్త వాళ్ళని తీసుకోవాలి, అవి తీసుకోవాలంటే సమాజం అన్నీ కలిసి ఉంటాయి, మంచి చోటు కలిసి ఉంటాయి, సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వేరే పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు. సో నాకు మాదాస్ గంగాధరం గురు గారి నుంచి నేను చెప్పాల్సింది, నేను నెల్లూరులో చదువుకున్నప్పుడు మా నాన్న స్నేహితులైనా.
సో నేను 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి చూసేవాడిని. సో సడన్గా నాకు రాజకీయాలకు వచ్చిన పరిచయం కాదు మాదాస్ గంగాధరం గారు. నాకు 8th క్లాస్ నుంచి తెలుసు, చూస్తుండేవాడిని. ఈయనప్పుడు ఎమ్మెల్సీగా తెలుగుదేశం నాయకులకి వెళ్ళి బాగా తిరుగుతూ ఉంటే నేను చూసేవాడిని నేను. సో నాకు ఈయన చాలా సంవత్సరాల నుంచి వేరే వేరే పార్టీలో, మన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ సో వారిని అడిగింది ఏంటంటే కొంత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.